అందరూ ఒకసారి చూడండి. లిప్ మూమెంట్ యాడ్ చేసేసిన తర్వాత క్లిక్ చేయకండి. లిప్ మూమెంట్ ని పైకి డ్రాగ్ చేసేయండి. చూడండి, ఇలా లిప్ ని ఇక్కడ పెడతామా, అగైన్ ఈ లిప్ ని నేను పైకి తీసుకెళ్లిపోయాను. మళ్ళీ తర్వాత పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ నాకు కవర్ అవ్వాలి. సో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను మౌత్ కవర్ చేయడానికి బాక్స్ యాడ్ చేశాను కదా మౌత్ ప్లేస్ లో, ఆ బాక్స్ మీద క్లిక్ చేయాలండి, లిప్ ఇచ్చిన బాక్స్ మీద కాదు. ఓకే 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 ఫస్ట్ ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేసాము. అదే అదే అందుకే మీకు రావడంలో. ఓకే, మనం టూల్స్ లో ఉన్న టూల్స్ నుండి యాడ్ చేసాం కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు పైన ఎలా వస్తుంది, ఎడిట్ పక్కన కలర్ అనే ఒక చిన్న ఆప్షన్ వస్తుంది, రౌండ్ సింబల్ లో కలర్ వస్తుంది, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది, డాక్యుమెంట్ కలర్స్, బ్రాండ్ కిట్, ఫోటో కలర్స్ అని. డాక్యుమెంట్ కలర్స్, డిఫాల్ట్ కలర్, బ్రాండ్ కిట్ అని ఉంది. దానికి ఎంత ఫోటో కలర్స్ వస్తుంది, డిఫాల్ట్ సాలిడ్ కలర్స్, డిఫాల్ట్ గ్రేడియంట్ కలర్స్ అని వచ్చిందండి. మళ్ళీ అలాగే వచ్చింది నాకు. మళ్ళీ అలాగే వచ్చిందా? ఒకసారి మీరు దేని మీద క్లిక్ చేశారో ఒకసారి చూడండి, ఫోటో కలర్స్ వస్తుంది మీకు. ఈ ఇమేజ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి ఇక్కడ. కలర్స్ అయితే కనపడుతున్నాయి కానీ డిఫాల్ట్ సాలిడ్ కలర్స్ అని వస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేశానండి. ఆ బాక్స్ అది సాలిడ్ గా అంటే బాక్స్ చుట్టూతా డాట్స్ అన్ని కరెక్ట్ గా ఇప్పుడు మీ దగ్గర ఎలా ఉందో అలాగే ఉంది. మీరు ఇక్కడ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఆ సెర్చ్ బార్ లో నేను ఒకటి చెప్తాను, అది సెర్చ్ చేయండి. హ్యాష్ అంటే ఇదే ఇమేజ్ పెట్టారా అందరూ? లేదండి, వేరే ఇమేజ్ పెట్టాను. వేరే ఇమేజా? ఓకే, ఏదైనా పర్లేదు కదా. ఏ ఇమేజ్ అయినా పర్లేదు, జస్ట్ ఈ ఇమేజ్ పెడితే నేను ఈ కలర్ కోడ్ చెప్తానని. ఇక్కడ కలర్ కోడ్ వస్తుంది మనకి. ఓకే ఓకే, అది కాదు, ఇప్పుడు కలర్స్ అనేది కనపడుతుంది. సారీ మ్యామ్, ఇంకో ఇమేజ్ పెడితే రావట్లేదు మ్యామ్ అట్లా కలర్స్, కొన్ని ఇమేజెస్ కి రావట్లేదు. యాక్చువల్ గా నేను ఇప్పుడు ఇంకో ఇమేజ్ తో ట్రై చేశాను, సో ఫోటో కలర్స్ రాలేదు. ఇంకా వేరే ఇమేజ్ ట్రై చేస్తే వచ్చింది మ్యామ్ అలాగా ఫోటో కలర్స్. మేబీ మీరు సెలెక్ట్ చేసిన ఫోటోకి ఇమేజ్ బట్టి ఒకసారి మార్చండి. వచ్చింది మేడం, వచ్చింది మేడం. ఆ డిఫాల్ట్ సాలిడ్ కలర్స్ లో వచ్చింది, ఇప్పుడు వచ్చింది, ఇందాక రాలేదు. నవ్ ఇట్ ఇస్ నవ్ ఐ గాట్ ఇట్. మాక్సిమం వస్తుందండి. డాక్యుమెంట్ కలర్స్ అని ఉంది కదా పైన, మాక్సిమం కొంచెం తేడా వచ్చింది కలరు. నో ప్రాబ్లం, ఏమవ్వదు. ఆడియో రాట్లా, లిప్ యాడ్ చేసుకోండి. లిప్ యాడ్ చేసుకుని దానికి యాడ్ చేశాను, ఆడియో రాట్లా. ఆడియో రాదు, దానికి ఆడియో యాడ్ చేసుకోండి. ఆడియో ఎలా యాడ్ చేసుకోవాలి, జస్ట్ అప్లోడ్స్ కి వెళ్ళండి, ఆడియో బటన్ ఉంది కదా, ఈ ఆడియోకి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ లో మీ ఆడియోని అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ యాడ్ అయిపోతుంది. మేడం చెప్పండి సంతోష్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం ఇలా చిన్న అసైన్మెంట్ చేశాను, వాకింగ్ ఇది రన్నింగ్. అర్థం కావాలా? రన్నింగ్ లో వాకింగ్ చేశాను మేడం, యానిమేషన్ చేశారా? అది గ్రూప్ లో పెట్టాను. అంటే క్యాన్వాలో నేను చాట్లో పెడుతున్నాను. ఓకే, సో యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని యానిమేటెడ్ డ్రాయింగ్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి. ఇది ఓపెన్ చేయండి అందరూ. చాట్లో పెట్టాను చూడండి.
యానిమేటెడ్ డ్రాయింగ్స్. ఫస్ట్ మీకు వస్తుంది, అది ఓపెన్ చేయండి. మేడం లింక్ పెడతారా? యానిమేటెడ్ డ్రాయింగ్స్ రావట్లేదు, లింక్ పెడతారా? చాట్ లో పెడుతున్నాను, ఆగండి. యానిమేటెడ్ డ్రాయింగ్స్ మెటా అని ఉంది, అదేనా మ్యామ్? అదే 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 నాకు రాలేదండి యానిమేటెడ్ డ్రాయింగ్స్ మేటా అని. ఇదిగో స్కెచ్ పెట్టాను చూడండి, చాట్ లో పెట్టాను, అది ఓపెన్ చేయండి అందరూ. యా ఓకే. సో మీకు ఫస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలండి. ఇక్కడ మీరు ఇమేజ్ అప్లోడ్ చేయాలి. దానికోసం నేను అగైన్ గోయింగ్ టు క్యాన్వా. క్రియేట్ వీడియోస్. మ్యామ్ రైట్ నౌ అని వచ్చింది, అది క్లిక్ చేయాలా మ్యామ్? క్లిక్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటండి, జస్ట్ వెయిట్. ఫోటో అని వచ్చి తర్వాత క్యాన్వాకి వెళ్ళాలా? చూపిస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. సో క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయండి, అందరూ క్యాన్వా ఓపెన్ చేయండి. అందరూ క్యాన్వా ఓపెన్ చేయండి. ఒక గర్ల్ ఇమేజ్ ని తీసుకోండి, ఫుల్ ఇమేజ్ ఉండాలి. క్యూట్ గర్ల్ అని ప్రెస్, క్యూట్ గర్ల్ అని సెర్చ్ చేస్తున్నాను. గ్రాఫిక్స్ లో గో టు గ్రాఫిక్స్ అండ్ ఆ అమ్మాయిది ఫుల్ ఇమేజ్ ఉండాలి. నేను ఈ బేబీ తీసుకుంటున్నానండి, అండ్ మీకు కూడా ఉంటుంది ఇది చూడండి. దిస్ ఆర్ దిస్ ఎనీథింగ్. ఎలిమెంట్స్ మేడం కొంచెం స్లో అవ్వండి. ఎలిమెంట్స్ లోకి వెళ్ళాను, గ్రాఫిక్స్ అనేది కనిపించట్లేదు ఇప్పుడు మళ్ళా. ఎలిమెంట్స్ లోకి క్యూట్ గర్ల్ అని సెర్చ్ చేయండి. ఓకే, క్యూట్ గర్ల్ అని సెర్చ్ చేసిన తర్వాత గ్రాఫిక్స్ లోకి వెళ్ళండి. ఎలిమెంట్స్ కి వెళ్ళి క్యూట్ గర్ల్ అని సెర్చ్ చేసి దానిలో గ్రాఫిక్స్ ఓపెన్ చేయండి. గ్రాఫిక్స్ లో వచ్చిన ఇమేజెస్ లో ఒక ఫుల్ ఇమేజ్ ఉండాలి ఇలాగా. అలాంటి ఇమేజ్ తీసుకోండి. ఇలా హాఫ్ ఇమేజెస్ కాదు, కంప్లీట్ గా హెడ్ టు టో ఉండేలాగా ఇమేజ్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు నేను ఒక్క నిమిషం మేడం, చూపిస్తాను. మీ ల్యాప్టాప్ లో స్నిప్పింగ్ టూల్,
అందరూ ఇక్కడ వరకు అయిందా అండి? జస్ట్ ఒక గర్ల్ ఇమేజ్ ని తీసుకోండి రిఫరెన్స్ కింద. ఏదో ఒక గర్ల్ ఇమేజ్ ఫ్రమ్ హెడ్ టు టో తీసుకుని షేర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, డౌన్లోడ్. ఇక్కడ MP4 ఉంది కదా, దీనిలో జేపీజీ ఆర్ పిఎన్జీ చూస్ చేసుకోండి. నేను జేపీజీ చూస్ చేసుకుంటున్నా, అంటే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నట్టు. మీరు జస్ట్ మీరు షేర్కి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఫైల్ టైప్ అని ఉంటుందండి. ఫస్ట్లోనే ఉంటుంది ఫైల్ టైప్ అని, అది క్లిక్ చేసి జేపీజీ ఆర్ పిఎన్జీ చూస్ చేసుకోండి. సో నేను జేపీజీ చూస్ చేసుకుంటున్నాను. ఒక్కసారి డౌన్లోడ్ ఎక్కడండి? డౌన్లోడ్స్ వెళ్ళండి, షేర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్. మీరు తీసుకున్న ఇమేజ్ కనపడలేదు నాకు. జస్ట్ ఇమేజ్ వేరే కలర్ లో ఉందండి, చెక్ చేయండి ఒకసారి. చెక్ చేయండి, ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి, కొంచెం కిందకి వెళ్ళండి. ఆర్ మీరు ఏదో ఒక ఇమేజ్ తీసుకోండి, ఏం పర్లేదు. జస్ట్ పైనుండి కింద వరకు ఉంటే చాలు ఆ ఇమేజ్. వచ్చింది మేడం. అదే తీసుకుంటే కొంచెం ఈజీ అవుతుందని చూస్తున్నాను. ఓకే, పిఎన్జీ ఏదైనా తీసుకోవచ్చు కదా మ్యామ్? ఏదైనా తీసుకోవచ్చు. ఆ ఇమేజ్ తీసుకున్నాము. ఇప్పుడు డౌన్లోడ్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. షేర్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైల్ టైప్ అని అడుగుతుందండి. ఇక్కడ ఫైల్ టైప్ లో మీరు ఫస్ట్ జేపీజీ ఆర్ పిఎన్జీ చూస్ చేసుకోండి. నేను జేపీజీ చూస్ చేసుకున్నాను. వెళ్ళిపోతుందిగా, అంతేనా? డైరెక్ట్ గా మన గ్యాలరీకి వస్తుంది అది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. చేసాం మేడం. ఇది మన ఫైల్స్ లో యాడ్ అయిపోద్ది. ఆప్షన్ రాలేదండి. ఏంటండి? షేర్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే జేపీజీ ఆప్షన్స్ ఏమి రాలా. ఫైల్ టైప్ వస్తుంది, పైన ఫైల్ టైప్ అని ఉంటుందండి. ఓకే ఓకే. జేపీజీ తీసుకున్నారు, పిఎన్జీ తీసుకున్నారు మీరు? నేను జేపీజీ. ఓకే. సో ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ టైప్ అడుగుతుంది. ఫైల్ టైప్ చూస్ చేసుకుని ఆ తర్వాత డౌన్లోడ్ చేయండి మళ్ళీ. ఓకే, ఇక్కడతో నా ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు నేను మళ్ళీ యానిమేటెడ్ డ్రాయింగ్స్కి వెళ్తున్నాను. అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, ఇక్కడ చూస్ చేసుకున్నది. సో డౌన్లోడ్స్, యానిమేటెడ్ డ్రాయింగ్స్ ఇందాక మీకు లింక్ షేర్ చేసాను చూడండి చాట్ లో. అది ప్రెస్ చేయమంటారా? నేను షేర్ చేసే లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ పేజ్ కి వస్తారు. సైన్ అప్ అడుగుతుందండి. ఫస్ట్ అందరూ సైన్ అప్ చేసుకోండి. అందరూ సైన్ అప్ చేసుకోండి. ఐ విల్ గివ్ 1 minute టైం. సైన్ అప్ అడగలేదండి నాకు. అడగలేదా? అంటే డైరెక్ట్ నేను ఈ పేజ్ షేర్ చేశాను కదా, అందుకని. లేదా? ఓకే, వచ్చేసింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, ఈ అప్లోడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఇప్పుడు క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసుకోండి. కొంచెం యానిమేట్ దగ్గర నుంచి చెప్పరా? ఏంటండి? యానిమేటెడ్ టాపిక్ దగ్గర నుంచి ఒక్కసారి వేసేయండి. యానిమేటెడ్ టాపిక్ ఇదా? ఇక్కడ యానిమేటెడ్ డ్రాయింగ్స్ లోనా? ఎస్ మేడం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. జస్ట్ ఏం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే ఓకే మేడం. మీరు నేను లింక్ షేర్ చేశాను కదా, నేను లింక్ షేర్ చేసింది క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ దీని కింద అప్లోడ్ ఫోటో అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు క్యాన్వాలో ఏదైతే ఇమేజ్ తీసుకున్నారో ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేయండి. ఒక్క నిమిషం నాన్న.
అందరూ అప్లోడ్ చేసిన తర్వాత చెప్పండి నాకు. చేసాం మ్యామ్. డన్ అండి. జాయిన్ అయ్యాను, లింక్ ఒక్కసారి షేర్ చేయరా ప్లీజ్. లింకా? ఓకే. మేడం డౌన్లోడ్స్ డౌన్లోడ్స్ వెళ్తుందండి. ఇప్పుడు అప్లోడ్ అయ్యే ఫోటో కనబడుతుంది, అది నొక్కుతుంటే ఫైల్స్ లోకి వెళ్తుంది, స్టోరేజ్ వాటికి వెళ్తుంది, కానీ ఏది తీసుకోవాలి తెలియదు. దానిలో డౌన్లోడ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫైల్ మేనేజర్ లో. ఆ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఫైల్ మేనేజర్కి వెళ్ళమంటారా? మీరు డైరెక్ట్ గా మీరు మొబైల్లో చేస్తున్నారా? మొబైల్ మేడం. స్టోరేజ్ మీకు డైరెక్ట్ గా అప్లోడ్స్ క్లిక్ చేస్తే అయితే ఫైల్ మేనేజర్ కానీ లేకపోతే డ్రైవ్ కానీ తీసుకెళ్తుందండి. డ్రైవ్ కే తీసుకెళ్ళింది. దానిలో డౌన్లోడ్స్ కి వెళ్ళండి. ఇవాళ డేట్ ఉంది, అది నొక్కుతున్నాం కానీ అది రావట్లేదే. దానిలో డ్రైవ్ లోకి డౌన్లోడ్స్ లో ఆప్షన్ ఉంటుంది. ఫైల్ మేనేజర్కి వెళ్తారండి. మ్యామ్ ఇది పిక్చర్ డౌన్లోడ్ చేయమంటారా? అంటే మళ్ళీ నెక్స్ట్ అనాలా? నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని వచ్చింది కదా, ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఇమేజ్ అనేది కంప్లీట్ గా స్కాన్ చేసుకుంటుంది అది. సో మీ ఇమేజ్ కంప్లీట్ గా సెలెక్ట్ అయిందో లేదో చూసి ఇక్కడ చెక్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఎవరిదైనా ఇమేజ్ ఇలాగ హాఫ్ గా వచ్చింది అనుకోండి, సో ఆ ఇమేజ్ కంప్లీట్ గా పెట్టుకోండి. ఓకేనా? ఓకేనా? కంప్లీట్ గా చేసుకున్న తర్వాత కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకున్నారా అందరూ? ఓకే. ఇక్కడ క్యాన్వాలోనే ఈ ఫోటో వీడియో లాగా డౌన్లోడ్ అయ్యింది మ్యామ్. ఫోటోలో మీరు ఫైల్ టైప్ చేంజ్ చేయలేదు అనుకుంటా. డౌన్లోడ్ ఆప్షన్ మీరు ఫోన్ లో చేస్తున్నాను మ్యామ్. ఒకసారి చెప్పేది వినండి, స్టెప్స్ ఒకసారి వినండి. ఫస్ట్ షేర్ క్లిక్ చేస్తారా? షేర్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ వస్తుందా? ఆ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫైల్ టైప్ అని వస్తుందండి. ఫైల్ టైప్ ని జేపీజీ ఆర్ పిఎన్జీ లో చూస్ చేసుకుని అప్పుడు లాస్ట్ లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది మ్యామ్, అది క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజ్ వస్తుంది మీకు. దానిలో షేర్ లింక్ డౌన్లోడ్ అని ఉంది మ్యామ్. షేర్ లింక్ డౌన్లోడ్ జీమెయిల్ ప్రింట్ విత్ కాన్వా పబ్లిక్ ఫైల్ టైప్ వస్తుందండి. ఫైల్ టైప్ రాలేదు మ్యామ్. నేను చూస్తాను. ఇంకెవరైనా మొబైల్లో చేస్తున్నారా ప్రెసెంట్? నేను చేస్తున్నా మేడం. అక్కడ నుంచి షేర్ చేసుకున్నా క్యాన్వాలోకి షేర్ చేసుకున్నారా? చేస్తున్నా మేడం. బ్యాక్గ్రౌండ్ పెట్టుకోమంటారా కలర్ మీలాగా? డౌన్లోడ్ చేసినప్పుడు జేపీజీ ఆప్షన్ ఎక్కడ వచ్చింది అని అడుగుతున్నాను. అక్కడే బ్యాక్ లో ఇప్పుడు మనకి చిన్న ఒక ట్యాబ్ లాగా ఉంటుంది కదా, దాంట్లో సెలెక్ట్ చేసుకునే జేపీజీ పిఎన్జీ అన్నీ ఉంటాయి కదా. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టరా అది గ్రూప్ లో? లాస్ట్ కి డౌన్లోడ్ చేస్తే మనము మీరు ఫోన్ లో చేస్తున్నారు కదండి, ఒకసారి మనకు అక్కడ ఎడిటర్ వస్తుంది, దానిపైన రైట్ సైడ్ కార్నర్ లో కప్ ఉండి దాంట్లో యారో మార్క్ ఉంటుంది, డౌన్లోడ్ సింబల్. ఓకేనా? అవునండి. అది నొక్కండి, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే 3 ఆప్షన్స్ వచ్చినాయా? షేర్ లింక్, డౌన్లోడ్, జీమెయిల్ అని. వచ్చింది. ఆ డౌన్లోడ్ నొక్కండి. నొక్కితే ఇప్పుడు ఇక్కడ మనకి బార్ ఫైల్ టైప్ అని వస్తుంది, పిఎన్జీ ఫైల్ టైప్ MP4 వీడియో అని ఉంది.
MP4 తీసేయండి, పిఎన్జి MP4 పెట్టండి. తీసేసి జేపీజీ ఆర్ పిఎన్జీ పెట్టండి అక్కడ. అక్కడ డౌన్లోడ్ నొక్కండి, అది వస్తుంది అనమాట. పిఎన్జి పెట్టుకోండి. సైజు 1080 ఇంటూ మనకి ఎంత వస్తుంది, 786 ఎంత రావాలి సైజ్. మేడం అడగండి. సైజ్ ఎంత అది పెట్టాలి? ఆటోమేటిక్ గా వస్తుందండి. పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్న జేపీజీ ఆర్ పిఎన్జీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ అయిపోద్ది. అది డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ డౌన్లోడ్ సెట్టింగ్స్ ఇవేం మరి ఏం పెట్టాలి? ఏమొద్దు. ఏమక్కర్లే, డౌన్లోడ్ ప్రెస్ చేయండి, డౌన్లోడ్ గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంతే. ఓకే, సో ఇక్కడ అందరూ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నాకు ఈ పార్ట్ అనేది హైలైట్ అయ్యింది కదా, మిగతా పార్ట్ అంతా డల్ గా ఉంది. నేను మొత్తం అంతా హైలైట్ చేయాలండి. ఇలాగా కంప్లీట్ గా ఏదైతే హైలైట్ అయిందో ఈ లైట్ గా ఉన్న పార్ట్ కూడా ఇలా హైలైట్ చేయాలను. సో ఇక్కడ నాకు కింద ఆప్షన్స్ ఉన్నాయి. పెన్ ఉంది, ఎరేజర్ ఉంది. ఈ పెన్ పాయింట్ సైజ్ చేసుకోవడానికి ఈ 4 ఆప్షన్స్ అండి. సో నేను జస్ట్ ఈ పెన్ సెలెక్ట్ చేసుకొని పాయింట్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బాడీ అవుటర్ లైన్ ఉంది కదా, మొత్తం అవుటర్ లైన్ అంతా చూస్ చేసుకోండి. మీరు కూడా నాతో చేయండి. ఇది పెన్ తో చేయమంటున్నారు కదా, సేమ్ ఫోటోషాప్ లో చేసినట్టే కదా. ఏంటండి? తో చేయమంటున్నారు కదా, కట్ చేయమంటున్నారు కదా, సేమ్ మన ఫోటోషాప్ లో చేసినట్టే కదా, సేమ్ పెన్ టూల్. వాయిస్ వినిపించట్లేదు, క్లియర్ లేదు. మీరు పెన్ తో చేయమంటున్నారు కదా మేడం, సేమ్ మనం ఫోటోషాప్ లో డిజైన్ వర్క్ ఎలా వేస్తాం అలానే కదా. ఫోటోషాప్ నాకు ఐడియా లేదు అంతా. ఫోటోషాప్ లో కూడా ఇదే యూజ్ చేస్తారు ఎక్కువ, పెన్ టూల్ తో. ఓకే, మేబీ ఫోటోషాప్ నాకు అంత ఐడియా లేదు. సో జస్ట్ మీరు బయట అవుటర్ లేయర్ ఉంది కదా, ఈ అవుటర్ లేయర్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇదంతా హైలైట్ గానే ఉంది. నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి, ఈ కింద లెగ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా లైట్ గా ఉంది. సో ఇది కూడా నేను హైలైట్ చేయాలి. జస్ట్ అవుటర్ లైన్ అంతా కూడా చూస్ చేసుకోండి. ఓకే, చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, ముందు నుంచి చెప్పనా? ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి? ఇక్కడ అండి అప్లోడ్ తర్వాత అప్లోడ్ పిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా కంప్లీట్ గా ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిందో లేదో చూస్ చేసుకోండి. లైక్ ఇలా హాఫ్ సెలెక్ట్ అయింది అనుకోండి, మొత్తం ఇమేజ్ ని డ్రాగ్ చేసుకోండి. సో కంప్లీట్ ఇమేజ్ వచ్చిన తర్వాత బాక్స్ లోకి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, అగైన్ నాకు మళ్ళీ ఈ ఓన్లీ డ్రెస్ మాత్రమే సెలెక్ట్ అయింది, బాడీ ఒకటే సెలెక్ట్ అయింది, లెగ్స్ సెలెక్ట్ అవ్వలేదు, అలానే హెడ్ కూడా సెలెక్ట్ అవ్వాల. జస్ట్ ఇది ఒకటే హైలైట్ అయింది. ఇప్పుడు నేను ఈ అవుటర్ పార్ట్ ఉంది కదా, ఇదంతా కూడా మార్క్ చేసుకోవాలి. సో జస్ట్ దాన్ని ఇదేంటి, ఇది పెన్ అండి, ఇది ఎరేజర్, ఇది పెన్ మార్కింగ్ ఇవి. సో జస్ట్ మీరు ఇది ఉంది కదా పెన్ మార్కింగ్, ఇది చూస్ చేసుకుని ఫస్ట్ అవుటర్ లైన్ అంతా కూడా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ నేను అవుటర్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను.
నెక్స్ట్ ఇప్పుడు లెగ్స్ ఉన్నాయి కదా, ఈ లెగ్స్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నా. నా ఇప్పుడు నేను పాయింట్ సైజ్ ఉంది కదా, ఇది కొంచెం సైజ్ పెంచుకుని ఇదంతా డార్క్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ నేను అవుటర్ లైన్ చూస్ చేసుకోవడానికి చిన్న సైజ్ తీసుకున్నాను పెన్. సో ఇప్పుడు లోపలంతా ఫిల్ చేయడానికి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను. సో లోపలంతా ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, లెగ్స్ ఫిల్లింగ్ అయిపోయింది కదా. అలానే ఇప్పుడు హెడ్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి. సో హెడ్ కి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటున్నాను. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి కొంచెం. ఓకేనా, నాకు మొత్తం కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం బయటకు కూడా వెళ్ళిపోయింది. సో జస్ట్ ఎరేజర్ యూజ్ చేసుకుని బయటకి ఏదైతే పార్ట్ వెళ్ళిందో చిన్నది, నేను చిన్న సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బయట పార్ట్ని నేను ఎరేజ్ చేస్తాను. అలానే ఇటు సైడ్ కూడా. నాకు అసలు అప్లోడే కావట్లేదు మేడం ఇంట్లో. అప్లోడ్ అవుతుందండి. మ్యామ్ ఫోన్ లో అప్లోడ్ అవ్వట్లేదు మ్యామ్. అప్లోడ్ అయ్యాక మరి డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది కానీ అది అక్కడి నుంచి రావట్లేదు, అసలు కనబడట్లా. ఫోన్ లో మాకు చెప్పండి తర్వాత, ఓకేనా? ఒకసారి ఎవరైతే మొబైల్లో చేస్తున్నారో వాళ్ళది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్టెప్ కొంచెం స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేయరా? ఓకేనా, ఇలా అందరూ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నారా? ఇది కొంచెం ప్రాసెస్ ఇమేజ్ సెలెక్ట్ చేయడం. ఫస్ట్ అవుటర్ లైన్ పెన్ తీసుకోండి. పెన్ తీసుకొని చిన్న పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. అవుటర్ లైన్ అంతా వేసేసుకోండి. ఫస్ట్ మీకు ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో అక్కడంతా కూడా అవుటర్ లైన్ వేసేసుకోండి. తర్వాత అదే పెన్కి పెద్ద సైజెస్ తీసుకొని లోపల ఫిల్ చేసేయండి. ఓకేనా, ఎక్కడికైనా పొరపాటును బయటకు వచ్చేసింది అంటే ఎరేజర్ తీసుకుని అగైన్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని చిన్నగా బయటకు వచ్చింది అనుకోండి, చిన్న పాయింట్ తీసుకొని ఎరేజ్ చేసేయండి. కొంచెం పెద్దగా వచ్చేస్తే పెద్ద సైజ్ తీసుకోండి. ఇక్కడి వరకు అయిన తర్వాత నాకు చెప్పండి. మేడం ఫేస్ అంతా కూడా ఫిల్ చేసేయాలి కదా మేడం? ఫేస్ అంతా ఫిల్ చేయండి. మ్యామ్ ఏంటండి? మ్యామ్ నేను గ్రూప్ లో ఒక పిక్ షేర్ చేశాను మ్యామ్. యాక్చువల్ గా నాది మొత్తం అయిన తర్వాత బ్యాక్ సైడ్ వైట్ కలర్ లో వస్తుంది మ్యామ్. ఒకసారి చెక్ చేస్తాను. ఫేస్ బ్యాక్ సైడ్ నేను ఎరేస్ చేసినా కూడా మళ్ళీ అలానే వస్తుంది మ్యామ్. ఎరేజ్ చేసాక కూడా వస్తుందా? ఎస్ మ్యామ్. అది నో ప్రాబ్లం లేండి, పర్లేదు. ఓకేనా మ్యామ్? ఇది సెలెక్ట్ అయింది కదా, ఇది చాలు. ఓకే మ్యామ్ నేను వేరే మీటింగ్ వల్ల నాకు లేట్ అయిపోయింది ఇవాళ. అంటే ఈ ఒక 5-10 minutes అవుతుంది జాయిన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మ్యామ్? ఇది ఏంటిది? ఇది యానిమేటెడ్ డ్రాయింగ్స్ అని క్రోమ్ లో సెర్చ్ చేయండి. మీకు మెటాది ఫస్ట్ ఆప్షన్ అదే వస్తుంది, అది ఓపెన్ చేయండి లింక్. ఓకే. సో ఇది మొత్తం చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అగైన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు అన్ని మేడం నాకు లైన్స్ ఏం రాలేదండి ఇలా. నెక్స్ట్ క్లిక్ చేశారా?
చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిందండి. నెక్స్ట్ Okay. మొత్తం అంతా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అగైన్ నెక్స్ట్. ఓకే, చూసారా, జంపింగ్. ఇక్కడ నాకు ఆల్ టైప్స్ ఆఫ్ ఉంటాయండి, లైక్ డాన్సింగ్ అని, అలాగా జంపింగ్, వాకింగ్ ఇలాగా. సో ఫస్ట్ నేను డాన్సింగ్ సెలెక్ట్ చేస్తున్నా. సో డాన్సింగ్లో ఇదిగోండి ఫస్ట్ది, ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో ఒక్కొక్క ఆప్షన్ చూస్ చేసుకోండి. సేమ్ ఆ అమ్మాయే కదా డాన్స్ చేస్తుందా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, ఇదిగోండి ఇప్పుడు ఇంకొక డాన్స్ టైప్ చూస్ చేశాను నేను. ఇక్కడ ఏది సెలెక్ట్ చేస్తే ఇక్కడ అదే వస్తుంది. సో ఫన్నీలో ఇక్కడ ఇది చూస్ చేస్తున్నాను. ఫన్నీలో వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ కొట్టాలా మ్యామ్? నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇదే పేజ్ వస్తుందండి. ఇక్కడ ఆల్, డాన్స్, ఫన్నీ, జంపింగ్, వాకింగ్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దానిలో మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నేను జంపింగ్ ఓపెన్ చేస్తున్నాను. జంపింగ్ ఓపెన్ చేసి ఇదిగోండి ఒకటి క్లిక్ చేసా, సేమ్ జంప్ చేస్తోంది కదా. ఇదిగోండి ఇంకొకటి ఇప్పుడు అలానే వాకింగ్ లో నార్మల్ టైప్ కావాలంటే ఇదిగో మిడిల్ది నార్మల్ వాకింగ్. మ్యామ్ నిన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేసేది చెప్పారు కదా, ఒకటి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అది సైట్ అన్ స్క్రీన్ లో చేసి ఇది తీయడానికి అవదా మ్యామ్? ఏంటండి అన్ స్క్రీన్ లో? అవసరం లేదు కదా, మనకు అవసరం లేదు కదా అన్ స్క్రీన్ వెళ్ళాల్సిన అవుట్ లైన్ అంతా సెలెక్ట్ చేశారు కదా, ఇది డాన్స్ చేయడానికి మూవ్మెంట్స్ కోసం అని చెప్పేసి ఆ పార్ట్ సెలెక్ట్ చేస్తామా? ఏంటండి ఆ మూవ్మెంట్స్ కోసం అని చెప్పేసి ఇమేజ్ లో ఏ పార్ట్ అయితే ఈ యానిమేషన్ రావాలి అనేది సెలెక్ట్ చేసామా ఇందాకలా? కంప్లీట్ గా పైనుండి కింద వరకు సెలెక్ట్ అవ్వాలండి ఇమేజ్. ఓకే, మీ పైనుండి కింద వరకు సెలెక్ట్ అయితేనే ఇక్కడ మూమెంట్స్ అప్పుడు ఫుల్ బాడీ వస్తుంది. మీకు ఏ పార్ట్ సెలెక్ట్ అవ్వలేదో ఆ పార్ట్ ఇక్కడ రాదు. ఓహోహో, ఓకే ఓకే, జాయిన్ సెలెక్ట్ చేస్తేనే మూవ్మెంట్ యాడ్ అవుతుంది. ఏం చేయాలి మేడం దీనికి? ఇంతే అండి. నెక్స్ట్ ఇప్పుడు డౌన్లోడ్ ఎలా చేయాలో చెప్తున్నాను, ఆగండి. ఇక్కడ మొత్తం కలర్ చేసిన తర్వాత మార్క్ ది క్యారెక్టర్ జాయిన్స్ అని వచ్చింది. ఏం మార్క్ చేయాలి మ్యామ్? ఏంటి అర్థం కాలా? కలరింగ్ చేయమన్నారు అవుట్లైన్. నెక్స్ట్ క్లిక్ చేయండి చాలు. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మార్క్ ద క్యారెక్టర్స్ జాయిన్స్ అని వచ్చినాయి మ్యామ్. మార్క్ ద క్యారెక్టర్ జాయిన్స్ అంట. అక్కడ కూడా సేమ్ ఈ లైన్స్ వచ్చినాయా? అవును మ్యామ్. క్యారెక్టర్ లైన్స్ వచ్చినాయా? ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయ పర్లేదు, అంతే. నెక్స్ట్ క్లిక్ చేయండి. మిస్ అవుతున్నాయి డాన్సింగ్ అప్పుడు హ్యాండ్స్ అట్లా కట్ అయినాయి. దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎట్లా మేడం? మీరు మళ్ళీ స్టార్ట్ ఓవర్కి వెళ్ళి సేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుండి రావాలి. అక్కడ మీకు లైన్స్ అన్ని లైన్స్ కనెక్ట్ అయినాయా లేదా, హ్యాండ్స్కి వచ్చిందా లేదా లైన్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఐస్కి, నోస్కి, ఇయర్స్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి. మ్యామ్ చెప్పండి. మ్యామ్ నేను గ్రూప్ లో 2 సెండ్ చేశాను మ్యామ్ వీడియోస్. సో అది మరి చాలా హెడ్ బెండ్ అయిపోయి వస్తుంది మ్యామ్ వీడియో. హెడ్ ఏం సెలెక్ట్ చేశారు? ఇందాక పంపించాను కదా పిక్చర్, అదే మ్యామ్.
మేడం ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంటిన్యూషన్ గా చెప్పారా మేడం ప్లీజ్? ఏంటండి? ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మేడం? ఓకే ఓకే, సో జస్ట్ వినండి. ఇక్కడ ఈ వైట్ స్క్రీన్ ఉంది కదా, దీనిలో 4 ఇలాగా అవుటర్ యారోస్ ఉన్నాయి కదా, ఈ అవుటర్ యారోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో 3 డాట్స్ వస్తాయండి. వచ్చినాయి. ఈ 3 డాట్స్ క్లిక్ చేయండి. దానిలో ఫస్ట్ది డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. తీర్థ గారు ఒకసారి కంప్లీట్ గా వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూడండి. అవడం లేదా మీకు అసలు? మ్యామ్ చెప్పండి. తీర్థ గారు అది కంప్లీట్ వైట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి చూడండి. నేను జస్ట్ స్టార్ట్ ఓవర్కి వెళ్తున్నాను. అప్లోడ్ ఫోటో, ఇదిగో ఇమేజ్ అప్లోడ్ చేస్తున్నానండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది ఎంత టైంలో చేయగలరో చూడండి. నాకేంటి ఇప్పుడు 7:53 అయింది. నేను జస్ట్ 2 minutes లో చేస్తున్నాను అంతే. చూడండి. సో నేను ఇమేజ్ తీసుకున్నాను, నెక్స్ట్ క్లిక్ చేశాను, ఇమేజ్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను, నెక్స్ట్. సో ఇది నాకు ఆల్రెడీ కంప్లీట్గా ఇమేజ్ అనేది అప్లోడ్ అయింది, అంటే మొత్తం ఓవరాల్గా సెలెక్ట్ అయిపోయింది. నేను ఇంకా ఎక్స్టర్నల్గా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సో జస్ట్ ఇది ఎక్స్టర్నల్గా నేను యాడ్ చేస్తున్నాను. తీర్థ గారు మీరు కూడా ఇలా రిమూవ్ చేయండి కంప్లీట్గా. నాకు రిమూవ్ అవుతుందో లేదో చూడండి మీరే. నేను ఎరేజర్ పెట్టి చిన్న ఫస్ట్ మీడియం సైజ్, స్మాల్ సైజ్ ఉంది కదా, స్మాల్ సైజ్ తో